ఎంపీపీ జంగం శ్రీను 420 సమాచార హక్కు చట్టంలో బయటపడ్డ ప్రజాప్రతినిధి అవినీతి అక్రమాలు. జీవో 58/59లో అన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన మెదక్ జిల్లా పెదశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్. అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు. పెదశంకరంపేటలో జీవో 58/59లో తప్పుడు ధ్రువపత్రాలతో చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న బీఆర్ఎస్ లీడర్. సంతకాలన్నీ ఒక్కడే పెట్టి అడ్డంగా దొరికిపోయిన ఎంపీపీ శ్రీనివాస్. అధికారుల విచారణలో సైతం వెలుగు చూసిన వాస్తవాలు. బీఆర్ఎస్ ఎంపీపీ అవినీతిని ఎండగట్టిన పెదశంకరంపేట కాంగ్రెస్ నాయకులు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ సీనియర్లు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్, అలుగు సత్యనారాయణ, నారాయణ గౌడ్, సంగమేశ్వర్ సేట్, జనార్దన్, పెరుమాల్ గౌడ్, లక్ష్మణ్, సంతు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి ఉన్నారు. శంకరంపేట మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు శంకరంపేట తిరుమలాపూర్ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పేసి మెమోరాండం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అది మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. దాన్ని ఉద్దేశించి మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడడం లేదని అనుకుంటున్నాడేమో ఎంపీపీ గారు. మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి అయితే మొన్ననే గ్రామ పాలనలో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి, నోటిఫికేషన్ తర్వాత వచ్చినాయి, ఆ చెక్కులను ప్రజలకు లబ్ధిదారులకు ఇచ్చినట్టయితే అవి చెక్కు అవుతాయనే ఉద్దేశంతో ఆ చెక్కులను వాపసు పంపించి మళ్ళీ వాళ్ళు పెండింగ్ పెట్టిన 25 చెక్కులను 25 బెనిఫిషియర్స్ లిస్టును ఇట్లా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసి తెప్పిస్తా అని చెప్పేసి గ్రామ పాలనలో ఎంపీపీ గారు కూడా ఉన్నారు. అక్కడనే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది మర్చిపోయినట్టుంది. ఆయన రాజకీయంగా అధికారం పోగానే తట్టుకోలేక గుట్టుగంతులు వేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఏదైతే 16 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అప్లికేషన్ చేసుకున్న ఫైల్సే గైడ్ రావడం జరిగింది. అది ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకుంది. అవి ఎక్కడ పోయినాయో అర్థమవుతలేదు. దాని గురించి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ ఫైల్స్ జిరాక్సులు అవికి సంబంధించిన ఎంఆర్ఓ గారు దగ్గర నుంచి మిస్ అయిన ఫైల్స్ సంబంధించిన బెనిఫిషియర్ లిస్టు సబ్మిట్ చేస్తాం. దాన్ని ఇట్లా జిరాక్సులు తెప్పించి మనం మరి వాళ్ళ తర్వాత దాన్ని ఎమ్మెల్యే గారు సంతకం పెట్టేసి నేను ఫార్వర్డ్ చేస్తా అని చెప్పడం జరిగింది. అది గమనించాలి. ఇన్ని రోజుల వరకు పాలనలో సుమారుగా ఎన్ని ఉండొచ్చండి? అది 16 ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో అయితే మిస్ అయినాయి 16 ఉన్నాయి. 25 పెండింగ్ ఉన్నాయి. ఇట్లా 71 ఆల్రెడీ వచ్చినాయి. ఎలక్షన్ కంటే కోడ్కు వస్తే అవి ఇవ్వదు కాబట్టి ఆపిండ్రు. ఎమ్మెల్యే గారు గెలిచి నెల రోజులు అవుతున్నది. అవి 20 రోజుల వ్యవధిని మేము చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే వారం 10 రోజులన్నా మినిమం మనకు తెలిసి ఉండాలి చెక్కు పోయి రావడానికి, చెక్ క్లియరెన్స్ కానీ. అది గమనించాలి. సరే మళ్ళీ వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చేసేస్తే చెక్ బోన్ అయితే మళ్ళీ వాళ్ళు ఇంట్లో తీసుకొని అదంతా ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంలో ఇవ్వకుండా పంపించడం జరిగింది. అది త్వరలోనే పండుగ కాగానే ఇష్యూ చేస్తామని చెప్పడం జరుగుతున్నది. 1వ సర్వే నంబర్లో 480 గజాల జాగా పట్ట తీసుకున్నాడు. ఆయన అన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ దీంట్లో చూస్తే డేట్ లేదు. ఇవన్నీ ఆయన సబ్మిట్ చేస్తేనే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆయనకు పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది. మరియు వడేపల్లి రాధా ఆయన అనుచరులు, తర్వాత అశ్విన్ కుమార్, వీళ్ళకు 360 గజాల జాగా. వాళ్ళ భార్య పేరు మీద 120 గజాలు, అశ్విన్ పేరు మీద 240 గజాలు. మళ్ళీ ఈయనకు డబుల్ బెడ్రూమ్లలో ఒక ఫ్లాట్. బేస్త పోషెట్టికి 240 గజాలు. బోండా సూర్యప్రకాశం గొద్దుముల సర్పంచ్ వాళ్ళ భార్య, ఆయన పేరు మీద 238 సర్వే నెంబర్ల 120 గజాలు.
ఇట్లా ఇంకా మస్తున్నాయి లిస్ట్ అంతా అదే. ఈయన పోయి ఈరోజు నేనేదో సాధించిన అన్నట్టు ఆయన ఆధ్వర్యంలోనే మొన్నటిదాకున్న గత ప్రభుత్వంలోనే పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఆయన ఇచ్చిన మెమరాండానికి స్వాగతిస్తున్నాం, మేము కట్టుబడి ఉన్నాం. మొన్ననే మా ఎమ్మెల్యే గారు గ్రామ పాలనలో చెప్పిండు, ఎవరైనా సరే మేమున్నా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని తీసుకొని నిజమైన నిరుపేదలకు పంచుదామని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. దానికి కట్టుబడి ఉన్నాం. ఆయనకి ఇట్లా పూర్తిగా సహకరించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఆయన కోరుతున్నాం. ఒక నెల రోజుల నుంచి కష్టం చేసి 420 ప్రభుత్వం గతంలో చేసిన 420 ప్రభుత్వం బండారం బయటపెట్టాలని వాళ్ళ పైన ఒక ఎన్సైక్లోపీడియానే తయారు చేసినాము. బుక్ కాదు, ఎన్సైక్లోపీడియానే తయారైంది. ఇందులో క్రమంగా చూస్తే ఇప్పుడు మా మిత్రులు కొన్ని పాయింట్లు మార్చినప్పటికీ బోగస్ డాక్యుమెంట్ అనడానికి మెయిన్ ముఖ్యమైన 2-4 ఆధారాలు ఇలా ప్రతి దానికి ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ కూడా ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఇస్తే ప్రొసీడింగ్ నంబర్ ఉంటుంది. వితౌట్ ప్రొసీడింగ్ నంబర్ అన్నీ ఒక జాలనే ప్రింట్ చేసుకొని సంవత్సరాలు తేడా చేసి ఏ దానికి కూడా ప్రొసీడింగ్ కాపీ నంబర్ ఉండదు. తర్వాత ఈ రసీదులు కూడా క్రమ సంఖ్య బ్లాక్ ఇంక్తో రాస్తారు. 2018 అదే ఇంకు, 2015 అదే ఇంకు, ఏదైనా మీద కింద బ్లాక్ ఇంక్ ఉంటుంది. కలర్ తీయడానికి కారణం అదే. మళ్ళీ మధ్యలో బ్లూ పెన్ తోటి రాస్తారు. ఇవి ఏ గ్రామ పంచాయతీలో కూడా దొరకాయి, ఏ ఆడిట్లో కూడా ఉండయి. వీళ్ళ సొంత అవసరాల కోసము 58-59 జియో గైడ్ లైన్స్లా కంపల్సరీ వాటర్ సప్లై బిల్లు, కరెంట్ బిల్లు, గ్రామ పంచాయతీ పర్మిషన్ రసీదులు కావాలి కాబట్టి రాత్రి గుర్తించిన డాక్యుమెంట్స్ ఇది. దీంతో పాటు శంకరంపేట ప్రియాంక కాలనీలో 16 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం తిరుమలపూర్ సర్వే నెంబర్ 1లా గతంలో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులతో కమిటీలు కట్టి ఆ పైసలు ఇప్పుడు నేషనల్ హైవేలో పోతే, ఆ సర్వే నెంబర్ 1లో పోతే ఆ డబ్బులు కూడా క్లెయిమ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు కట్టుకొని మాదనే పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇవన్నీ మేము ఆధారాలతో సహా తీసుకొచ్చినాము. అందరు బండారాలు త్వరలో బయటపడతాయి. రెండోది, కొంతమంది అయితే ఆ ఇల్లు నేషనల్ హైవేలో పోయినాక కూడా సగం ఇల్లు పోతుంది. ఆ నంబర్ అట్లనే ఉంటుంది. అదే నంబర్ పెట్టి కూడా రెగ్యులరైజ్ చేసుకున్న మానవులు కూడా ఉన్నారు కొంతమంది ఇల్లు. ప్రతి ఒక్కళ్ళ బండారం బయటకు వస్తుంది. దొంగతనం గిల్టీ షుడ్ బి పనిష్డ్. ఎప్పుడైనా సరే తప్పకుండా మన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కంపల్సరీ ఆధారాలతో సహా ఉట్టిగా ఫోకస్ మాట్లాడడం కాదు. ఇలా ఆయన చిరల పేర్లే అశ్విన్ కానీ, కోశెట్టి కానీ, యాదగిరి కానీ ప్రతి రసీదు ఉన్నది. కానీ దాంట్లో కనీసం డేట్ కూడా లేదు. ఫోర్జరీ చేయాలి కానీ డేట్ రాయకుండా ఫోర్జరీ చేస్తాడు. ఈ పెద్ద ఆఫీసర్లు ఎట్లా దీన్ని ఒప్పుకున్నారో అర్థం కాలేదు. మళ్ళీ తహసీల్దార్ మేడంకి అడిగినా నేను పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలని అన్నారు. ఇవి కావాలని రసీదులు కలర్ జిరాక్స్ తీసుకున్నా నేను. ఎందుకంటే ఇలా స్పష్టంగా ప్రతి దాంట్లో బ్లాక్ పెన్ తోటి సంవత్సరాలే తేడా. సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా ఈ రూపాయి కూడా గ్రామ పంచాయతీ రసీదు జమ కట్టింది లేదు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఉన్నాయి కూడా లేదు. కానీ పొంది గవర్నమెంట్ వాల్యూ 600 రూపాయలే కట్టి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తక్షణమే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటున్నారు.